హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము ప్రీవియస్ వీడియోస్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్ చాప్టర్లోని ఎక్సర్సైజ్ 1.2లోని ఫస్ట్ ప్రాబ్లమ్ చేసాం. చూడండి, వీడియోస్ చూడండి ప్రీవియస్ వీడియోస్లో. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ 3 + 2√5 ఈజ్ ఇర్రేషనల్. ప్రూవ్ దట్ 3 + 2√5 ఈజ్ irrational. See here how to solve that. Prove that 3 + 2√5 is irrational. These problems are in real numbers, so we have to take opposite to the given problem. అంటే ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంకి రివర్స్గా కాంట్రడిక్షన్గా తీసుకొనేసి చేస్తాం. అంటే ఇక్కడ ఇర్రేషనల్ అంటే రేషనల్ కానీ తీసుకుని చేద్దాం. లెట్ us assume that త్రీ ప్లస్ 2√5 is rational. If it is rational number, so we have to write like this. ఇది రేషనల్ నెంబర్ అయితే మనం ఇలా రాసుకుంటాము, బికాజ్ వేర్ ఏ అండ్ బి ఆర్ ఇంటీజర్స్. అంటే ఇక్కడ A/B రేషనల్ నెంబర్ అన్నాం కాబట్టి A/B అనేటివి ఇంటీజర్స్ A/B రూపంలో ఉంటాయి కాబట్టి రేషనల్ అని ఇలా రాసుకుంటాము. ఇప్పుడు 2√5 A/B -3, 2√5 A × 3B/B. మనం ఇక్కడ ఫ్యాక్టర్స్ ఇది ఎల్సిఎం చేసి B మాత్రమే ఉంటుంది, ఎల్సిఎంగా చేస్తాము. √5 = A - 3B/2B. ఇక్కడ √5 = A - 3B/2B. హియర్ 2, 3 and 2, 3 and A and B are integers. ఎందుకు ఇక్కడ ఫ్రాక్షన్ రూపంలో ఉన్నాయి కాబట్టి మనకు ఇంటీజర్స్గా చెప్తాం. ఎప్పుడైతే ఇక్కడ ఇంటీజర్స్ రూపంలో ఉన్నాయో వాటిని ఏమంటాము? A - 3/2B ఈజ్ రేషనల్. ఎప్పుడైతే ఇక్కడ ఇది రేషనల్ అన్నామో ఇక్కడ ఈక్వల్ ఉంది కాబట్టి √5 ఆల్సో and so on. సో √5 ఈజ్ రేషనల్. ఇది రేషనల్ అంటున్నాము, ఇక్కడ రేషనల్ ఇది ఈక్వల్గా ఉంది కాబట్టి √5 కూడా రేషనల్. కానీ మనము ప్రీవియస్ వీడియోస్లో వీ హ్యావ్ ప్రూవ్డ్ దట్ √5 ఈజ్ irrational. So our assumption is wrong. Our assumption is √5 ఈజ్ అనేది రేషనల్ కాదు, రాంగ్. ఎందుకు? మనం ప్రూవ్ చేసినాం √5 ఈజ్ ఇర్రేషనల్. ఎప్పుడైతే ఈ √5 ఈజ్ అనేది ఇర్రేషనల్ అన్నామో, బట్ by this contradiction, the fact that √5 is irrational. If √5 is irrational, so we conclude that 3 + 2√5 is irrational. We know that the sum of rational and irrational number is irrational. This is the second problem in exercise 1.2 real numbers chapter 1. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.